ఈరోజు అమెజాన్ నుంచి నాకు పార్సల్ వచ్చింది. ఇప్పుడు దీన్ని త్వరగా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయంగానే ఫస్ట్ పేపర్ ఒకటి ఉంది. ఆ పేపర్ ఏంటంటే మన అడ్రస్ అయన్నీ ఉంటాయి కదా! అదే. ఇంక దాన్ని తీసి ఒకసారి చూసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. డీజే కెమెరాకి డీజే మైక్ ఉండాలి కదా! అందుకే డీజే మైక్ కొన్నా. బయట ఏమైనా డ్యామేజ్ ఉందేమో అని చూస్తున్నా. పర్లేదు బానే ఉంది. ఏం కాలేదు. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీనికి కూడా ఐఫోన్స్‌కి ఇచ్చినట్టే పీల్ చేయాలి. ఇప్పుడు పీల్ చేసి లోపల ఏమేమి ఉంటాయో చూద్దాం. ఓపెన్ చేయంగానే లోపల ఒక బ్యాగ్ ఉంది. దాని తర్వాత లోపల చూస్తే ఇంకేముంటది డీజే స్టిక్కర్స్, వారంటీ కార్డ్ ఉన్నట్టుంది. ఈ డీజే స్టిక్కర్ చాలా బాగుంటది. దాన్ని ఒకసారి చూసుకొని పక్కన పెట్టేద్దాం ఇంకా ఆ డబ్బాని కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు బ్యాగ్ ఓపెన్ చేసి చూద్దాం. బ్యాగ్ కి కవర్ బాగా ర్యాప్ చేశారు. చాలా బాగుంది. మైక్ ఇచ్చిన బ్యాగ్ చాలా బాగుంది. ఇప్పుడు జిప్ ఓపెన్ చేసి దీని లోపల చూద్దాం ఏమేమి వచ్చాయో. ఓపెన్ చేయంగానే ఫస్ట్ ఆ కలర్స్ ఉన్నాయి చూసారా? అయ్యే వచ్చాయి. మినిట్‌కి అసలు బాగుండేది ఈ కలర్స్ వల్ల. ఇవన్నీ మ్యాగ్నెటిక్ తో ఉంటది. దీంతో పాటు మైక్ కనెక్టర్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఈ కలర్స్ ఓపెన్ చేసి చూద్దాం. మైక్ పక్కన పెట్టేసి. మైక్ ఇన్ బిల్ట్ కూడా చాలా బాగుంది అసలు. బాగా స్ట్రాంగ్ గా ఉంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. కలర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 2 మిస్ అయ్యాయి. అయి ఎక్కడున్నాయో చూసుకోవాలి ఇప్పుడు. దీన్ని కూడా క్లోజ్ చేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మెయిన్ ప్రోడక్ట్ చూద్దాం. లోపల ఉండే మైక్. ఇంక మైక్ తీసి పక్కన పెట్టేసి లోపల ఇంకేమున్నాయో చూడాలా బ్యాగ్‌లో. ఈ సైడ్స్‌లో మ్యాగ్నెట్స్ తర్వాత ప్లాస్టిక్‌ది అదే 2 మిస్ అయ్యాయి గదా! అయి కూడా ఇక్కడే ఉన్నట్టున్నాయి. అది కూడా జూసేసి ఇంక బ్యాగ్ కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మెయిన్ ఐటెము మన మైక్. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం. దీనికి కూడా అసలు బానే ర్యాప్ చేశారు మొత్తం. మనకి కొత్తవి ఓపెన్ చేయాలంటే భలే సరదాగా ఉంటది. ఈ మైక్ మీద కూడా ర్యాపర్ ఇలాగే ఇచ్చాడు. ఐఫోన్‌కి ఇచ్చినట్టే. ఈ మైక్ మీద మైక్ మినిట్ అని రాశారు. ఇంక దాన్ని పీల్ చేసేసి లోపల ఏముందో చూద్దాం ఇప్పుడు. ఓపెన్ చేయంగానే మైక్సే ఉన్నాయి. ఒకటి తీసి చూద్దాం ఇప్పుడు. దాని కింద బ్యాటరీ పవర్‌కి స్టిక్కర్ కూడా వచ్చినాడు. అది తీసేయాలి ఇప్పుడు. ఇప్పుడు మైక్ గురించి మాట్లాడుకుందాం. మైక్ అయితే మొత్తం ప్లాస్టిక్‌గా బానే ఉంది. దీన్ని పక్కన పెట్టేసి ఇంకో మైక్ కూడా చూద్దాం. దీనికి కూడా కింద ర్యాపర్ ఇచ్చాడు. అది తీసేద్దాం ఇప్పుడు. ఇప్పుడు 2 పక్క పక్కన పెట్టి చూద్దాం. చాలా బాగున్నాయి అసలు 2 మైకులు. ఆ రెండిటిని పక్కన పెట్టేసి ఇప్పుడు రిసీవర్ చూద్దాం. రిసీవర్ కూడా బాగుంది. ఇప్పుడు దీనికి సి పిన్ టైప్ ఒక పిన్ ఇచ్చాడు మనకి. దీనికి కూడా పోకో పిన్స్ వచ్చినట్టున్నాయి. ఇంకా అది కూడా లోపల పెట్టేద్దాం. పైన మ్యాగ్నెట్స్ 2 ఉండాలి. అదే అతికించుకునేవి. అయి దీంట్లో లేవు. ఆ మ్యాగ్నెట్స్ బ్యాగ్‌లో ఉన్నాయి. దీన్ని కూడా క్లోజ్ చేసి పక్కన పెట్టేద్దాం. మైక్స్ తీసిన వెంటనే ఆన్ అయిపోయినాయి. ఇంకా ఆ మైక్స్ కూడా బాక్స్ ఓపెన్ చేసి దానిలో పెట్టేద్దాం. మైక్ బాగా మ్యాగ్నెట్ బాగా పవర్ ఉన్నట్టుంది. పెట్టంగానే అసలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇంక 2 మైకులు లోపల పెట్టేయంగానే దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బ్యాగ్‌లో ఏమి వచ్చున్నాయో చూద్దాం ఒకసారి. బ్యాగ్ ఓపెన్ చేయంగానే సైడ్‌లో 2 మ్యాగ్నెట్స్ ఉన్నాయి. అయి చూద్దాం ఇప్పుడు ఫస్ట్. ఈ మ్యాగ్నెటిక్ పవర్ చాలా గట్టిగా ఉంది. చూడండి అతుక్కోబోయి కవర్ కూడా చినిగిపోతుంది లాగేటప్పుడు. మ్యాగ్నెటిక్ విడదీయడానికి చాలా టైం పట్టింది. కానీ చిన్నగా చేసేసాను. మ్యాగ్నెట్ మీద డీజే అని పేరు బాగా ఇచ్చారు. ఇంకా అవి కూడా డబ్బాలో పెట్టేసా. దీని ఇన్‌బిల్ట్ బాగుంది. అవుట్ బిల్ట్ కూడా బానే ఉంది. ఈ మైక్‌కి చార్జ్ పెట్టాలంటే సి టైపు. ఈ మైక్ పైన ఈ హెయిర్‌లా ఉంది చూసారా? ఇదే నాయిస్ రిడక్షన్ చేసేది ఎక్కువ. దాన్ని ఒకసారి తీసి చూద్దాం. అలాగే దీనికి ఒకసారి కలర్ కూడా చేంజ్ చేసి చూద్దాం ఎలా ఉంటదో. ఇది కూడా మ్యాగ్నెటే. ఇంకా అది కూడా తీసి పక్కన పెట్టేసి వేరే కలర్ ఏద్దాం ఒకసారి. బ్లాక్ ఉంది ఇప్పుడు. బ్లాక్ ఏద్దాం. ఇందాక 2 మిస్ అయ్యాయి కదా! అవి ఇవే. చూడటానికి బ్లాక్, వైట్ కాంబినేషన్ బావుంది. ఇవి చాలా స్పీడ్‌గా అతుక్కుంటున్నాయి. ఇంకో మైక్ కూడా తీసేసేద్దాం త్వరగా. 2 మైక్స్ పక్క పక్కన పెట్టి చూస్తే చాలా బాగున్నాయి. ఇంకా కలర్స్ మనం ఇందాక 2 కలర్స్ తీసాం కదా! ఆ 2 దీంట్లో పెట్టేద్దాం వైట్. ఇప్పుడు ఈ బాక్స్ ఫుల్‌ఫిల్ అయింది. ఇంక ఈ మైక్స్ లోపల పెట్టేసి ఛార్జింగ్ పెట్టేద్దాం. ఎందుకంటే దీంట్లో ఛార్జింగ్ లేదు. చూడండి ఒక పాయింటే ఉంది. ఈ వీడియోకి ఇంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్.